శంకర వరప్రసాద్ ఆటాపాట. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా శుక్రవారం నుంచి కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 19 వరకు కొనసాగనున్న ఈ షెడ్యూల్లో 2 పాటల్ని చిత్రీకరించనున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి మొదలు కానున్న మరో షెడ్యూల్లో వెంకటేష్ భాగం కానున్నట్లు నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. న్యాయవాది కీర్తి సురేష్. పెళ్లి తర్వాత తన రాబోయే ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తోంది అందాల తార కీర్తి సురేష్. ఇప్పుడు ఈ తార మరో మహిళా ప్రాధాన్య కథతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఆమె ఓ కోర్ట్ రూమ్ డ్రామాలో శక్తివంతమైన మహిళా న్యాయవాదిగా కనిపించనుంది. దర్శకుడు మిస్కిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రవీణ్ ఎస్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ డ్రమ్స్టిక్స్ ప్రొడక్షన్స్. తీర్పు గురించి చెప్పలేం కానీ మలుపులు ఖచ్చితంగా ఉంటాయనే వ్యాఖ్యను జోడించింది. సంక్లిష్టమైన కేసులు, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. చర్చల దశలో రామ్ కొత్త సినిమా. ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత కథానాయకుడు రామ్ చేయనున్న సినిమా ఏదన్నది ఇంకా తేలలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్ర విషయమై కథా చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథపై రామ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ విన్నాక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనుందని, ఆర్కా మీడియా వర్క్ సంస్థ దీన్ని నిర్మించనుందని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం స్థాయిలో నవ్వించిన లిటిల్ హార్ట్స్. చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఎలాంటి స్టార్ మెరుపులు లేకున్నా కథాబలంతో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన లిటిల్ హార్ట్స్ తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆదిత్య హాసన్ నిర్మించారు. ఇది నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా శుక్రవారం థియేటర్లోకి వచ్చి మంచి మౌత్ టాక్ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ, ఒక మంచి సినిమా ఇస్తే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా విజయవంతం చేస్తారని ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఈ సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ప్రస్తుతం దీనికి పెరుగుతున్న షోస్, టికెట్ సేల్స్ చూస్తే ఇది సూపర్ హిట్ అని చెప్పాలి. దీన్ని ఈటీవీ విన్ వారు దాదాపు 50 రోజుల వరకు ఓటీటీలోకి తీసుకురావద్దని కోరుతున్నా. ఎందుకంటే ప్రస్తుతం ఇది వైల్డ్ ఫైర్లా దూసుకెళ్తోంది. దీనికి అనూహ్యమైన వసూళ్లు వస్తాయి. ఈ చిత్రాన్ని మీ ఫ్యామిలీ, మిత్రులు, తోటి విద్యార్థులతో కలిసి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు అన్నారు. గతంలో ఈటీవీ నుంచి నువ్వే కావాలి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్లకు అలాంటి మరో భారీ విజయం ఈ చిత్రంతో మాకు దక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన సినిమా లిటిల్ హార్ట్స్ అన్నారు నిర్మాత వంశీ నందిపాటి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.